అందరికీ హాయ్ అండి. ఒక చిన్న మాట. వాడలో ఉన్నంతసేపు వాడ మల్లయ్య, వాడ దిగాక బోడు మల్లయ్య. ఏంటి సామెత చెప్తాను అనుకున్నారా? సామెతే చెప్తానండి. అదెందుకంటే ఒక చిన్న సిచ్యువేషన్ అయితే ఎదురైంది నాకు. అందుకోసమని అది గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే అందరూ కాదండి కొంతమందే. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మాట మాట్లాడతారు అవసరం ఉన్నప్పుడు. అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో మాట అయితే మాట్లాడతారు. అదేంటో ఆ 2 మాటలు మన దగ్గరే మాట్లాడతారు. అంటే మన గురించి ఆళ్ళు ఏమనుకోని మాట్లాడతారో, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారో అయితే నాకైతే అర్థం కాదండి కొంతమందిని చూస్తుంటే. సరేలెండి ఆ విషయాన్నయితే పక్కన పెడదాం. ఈరోజైతే నేనైతే ఆనపకాయ అయితే మేము కర్రీ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే అక్కడికొచ్చాను. లోపలికొచ్చేసరికి ఇంక అక్కడ ఏం కనిపించలేదు. ఫస్ట్ దొండకాయలేద్దాం అనుకున్నాను. దొండకాయలయితే కనిపించలేదు. లాస్ట్ కాపు అయిపోయింది కదా! అందుకైతే మరి దొరకలేదు. కాబట్టి ఇంకా ఆనపకాయ దొరికింది కదా! దాంతోనే ఈరోజుకి అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసని గబగబా ఆనపకాయ అయితే కోసాను. దాని పక్కనున్న మిరప చెట్టుకైతే కాసి వెళ్ళాము. వెళ్తేటికి మిరప చెట్టు చుట్టూ కాయలేనండి. భలే ఉన్నాయి. అక్కడ దూరంగా అయితే ఆనపకాయ ఉంది. అది బాగా ముదిరిపోయింది. సరేలే అని చెప్పి ఈ ఆనపకాయనే పరాపరా కోసాను. కోసి తాలింపెట్టిన మా బాబు కూడా క్యారేజ్ బాగా టైం అయిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి క్యారేజ్ అయితే రెడీ చేసేసానండి. మా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.